జీవిత ఖైదట జగన్మోహన్ రెడ్డి గారికి, అసలు బయటికే రానివ్వడట. వచ్చే క్వశ్చనే లేదు. సరే సరే ఓకే. ఏం బాలకోటి గారు? వర్మ గారు 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అవసరం వస్తే మోడీని అరెస్ట్ చేస్తాడు, అమిత్ షాని అరెస్ట్ చేస్తాడని ఒక మాట అన్నాడు. నిజానికి ఏంటంటే అది కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు వాళ్ళిద్దరు మాట ఎందుకు అరెస్ట్ చేస్తారు అని అన్నాడంటే ఏంటంటే అరెస్ట్ చేస్తారనే భయం ఆయనకుంది. అంటే దాదాపుగా నాకు తెలిసి దీన్ని ఆలోచిస్తూ ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్టు భయం ఉండబట్టే ఈ రప్ప ఎగరేస్తాం, నరికేస్తాం, మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోతాడు, ఇలాంటి యొక్క పైత్యపు మాటలు వస్తున్నట్టుంది. నిజానికి ఏంటంటే అసలు ఈ మద్యం కేసులో అంతిమ లబ్ధిదారు ఎవరండి? మిథున్ రెడ్డి అంతిమ లబ్ధిదారు కాదు, కసిరెడ్డి అంతిమ లబ్ధిదారు కాదు. ఇప్పుడు శివుడాజ్ఞ లేకుండా సేవైనా కుట్టదని అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం లేకపోకుండా మీ మద్యం విక్రయాలు ఎలా జరుగుతాయి? అసలు ఎక్కడైనా ఆబ్కారీ మంత్రి ఉన్నాడా? ఎక్సైజ్ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడండి? ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డికి సంబంధం ఏంటి? ధనుంజయ రెడ్డికి సంబంధం ఏంటి? ఎవరి కసిరెడ్డి? విజయసాయి రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు దానికి అప్పు ఇవ్వటం ఏంటి? వీటన్ని పరిణామాలు ఏమర్థం అవుతున్నాయి? తప్పనిసరిగా ఈ కేసుతో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు పక్కా జరగాల్సిందే. జరుగుతుందనే ఆలోచన కూడా వైసీపీ నాయకులు చేసి ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు అన్నారు, అరెస్ట్ చేసుకోండి, నేను చెప్తాను అడ్రస్, తాడేపల్లి ఉన్నాడు, ఎలాంటి ప్యాలెస్ లో ఉన్నాడు, అదే మాట్లాడుతున్నారు కదా. వాళ్ళందరికీ స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.